నాకేం తెలీదు, నేనేం పాపం చేయలేదు. నాకేం తెలీదు, నేనేం పాపం చేయలేదు. చెప్పురా, వాళ్ళు ఎక్కడున్నారు? మీకేమైనా ఐడియా ఉందా వాళ్ళు ఎక్కడున్నారో? ఫాదర్ A2 A3 కూకట్పల్లిలో ఉంటారు. A4 A5 సీతాఫల్ మండీలో ఉంటారు. A6 A7 A8 విజయవాడ లబ్బీపేటలో ఉండొచ్చు. A9 హాస్టల్లో ఉండొచ్చు. A10 A11 అమెరికాలో ఉంటారు. మొత్తం క్రికెట్ టీం అయిపోయిందా? ఇంకా ఎవరన్నా ఉన్నారా? అంతే సార్. నంబర్లు చెప్పావు, A7 A8 అని. అంటే ఎవరు? వాళ్ళ చెల్లెలు బావ సార్. వాళ్ళకే పాపం తెలియదు సార్, వాళ్ళు ఏం చేయకండి సార్. నోరు మొయ్, చెప్పు తీసుకొని కొడతా. నా ముందే చెప్పు తీసుకొని కొడతావా? కొట్టడం కాదు సార్, అవకాశం వస్తే చంపేద్దామని. అబ్బా, అది వాళ్ళమ్మ మెయిన్ సార్. మేమిద్దరం హాయిగా కాపురం చేసుకుంటుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంది. ఏం ఫికర్ చేయకు, చిన్న ఎంక్వైరీ అంతే. చైతి చంపేస్తా. అబ్బా, క్రైమ్ నంబర్ 685 by 2012 under section 498A 323 406 506 IPC read with section 3 and 4 of Dowry Prohibition Act. పర్ఫెక్ట్ లీగల్ కేస్. ఏంట్రా అందరి లోపలేండి. ఇందాక చెప్పు తీసుకొని కొడతానన్నావు, కొడతావా? వెళ్ళు, కొట్టు. నువ్వు కాదు, నువ్వు వెళ్ళు. నువ్వు రాసిచ్చిందంతా కరెక్టేనా? వెళ్ళు, కొట్టు. పిచ్చెక్కిందా? ఏం చేస్తున్నావు? నా ముంగట్టే కోడల్ని కొడుతున్నావు. ఎవ్వరు లేనప్పుడు ఎన్ని చిత్రహింసలు పెడుతున్నావేమో. నమస్తే సార్. గిదేంది కానిస్టేబుల్ కా? వదిలేండ్రా ఇళ్ళని. నేను కానీ నా కుటుంబం కానీ చేసిన తప్పేంటి? పెళ్లి చేసుకోవడం నేను చేసిన నేరమా? అసలు మగవాణిగా పుట్టడం, వాడికి జన్మనివ్వడం, వాడికి తోడ పుట్టడం కూడా ఈ దేశంలో నేరమేమో.